ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. బీజు జనతాదళ్ పార్టీకి బీజేపీ బ్రేక్ వేసింది. ఆరోసారి సీఎం అవుదామనుకున్న నవీన్ పట్నాయక్ కల చెదిరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. 147 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ 74, బీజేడీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 13, ఇతరులు 3 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇక పట్నాయక్ ప్రభుత్వ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒడిశాలో పనిచేస్తాయి. ఏపీలో టీడీపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. అధికార వైఎస్ఆర్సీపీ దారుణ ఓటమి అంచున ఉంది. వైసీపీకి చెందిన మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చెల్లబోయిన వేణు, జోగి రమేష్తో పాటు పలువురు ఓటమి బాటలో ఉన్నారు. పులివెందులలో జగన్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ లీడ్లో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 157 స్థానాల్లో లీడ్లో ఉండగా వైఎస్ఆర్సీపీ కేవలం 21 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, ఏపీలో అధికార పార్టీకి ఒక అదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే కూటమి దాదాపు 150 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. 13 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే అధికార పార్టీలో ఇప్పటికే మంత్రులంతా కూడా ఓటమి దిశగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు టీడీపీకి సంబంధించి అసెంబ్లీ స్థానాలకు 133 స్థానాల్లో ముందంజలో ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సంబంధించి 20 స్థానాల్లో ముందంజలో ఉంది. వైఎస్ఆర్సీపీ కేవలం 15 స్థానాలకే పరిమితమని చెప్పుకోవచ్చు. బీజేపీ కూటమిలో భాగమైన బీజేపీ కూడా 7 స్థానాల్లో ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ఎంపీ స్థానాలకు వచ్చేసి కూటమిలో భాగమైన టీడీపీ, ఎన్డీఏ కూటమిలో భాగమైన టీడీపీ 16 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇటు బీజేపీ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. జనసేన పార్టీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ గతము కంటే దారుణమైన ఫలితాలు వచ్చినాయని చూసుకోవచ్చు. ఎందుకంటే కేవలం 4 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. గతంలో 22 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుపొందిన వైఎస్ఆర్సీపీ ఇవాళ ఓటమి దిశగా ఉందని చెప్పుకోవచ్చు. అటు రాష్ట్రంలో అధికారం కోల్పోవడం కావచ్చు, ఇటు లోక్సభ ఎన్నికల్లో సైతం ఓటమి అంచనా ఉందని చెప్పుకోవచ్చు. అపజయం పైన అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మంత్రులంతా కూడా దాదాపు ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇట్లా ఇవాళ కూటమి ఏదైతే టీడీపీ ఆధ్వర్యం, అటు బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి వల్ల విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఇటు ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఇటు గుంటూరు జిల్లా కావచ్చు, ఇటు అమరావతి రాజధానికి సంబంధించిన జిల్లాలు ఏవైతున్నాయో అక్కడ కూటమికి ఎక్కువ సీట్లు కూడా వచ్చినట్లు మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా రాయలసీమకు సంబంధించి కూడా ప్రధానంగా టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చినట్టు ఉంటుంది. ఇటు పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50,000 పైచీలకు మెజార్టీతో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత ఎంపీ, సిట్టింగ్ ఎంపీ ఆమె పోటీ చేస్తుంది. ఆమె కూడా ఓటమికి చెవి చూసే అవకాశం ఉంది. ఇటు ఏదైతే నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి పులివెందులో పోటీ, వీరంతా కూడా లీడ్లో ఉన్నప్పటికీ ముఖ్యంగా అధికార పార్టీకి ఈ ఫలితాలు జలకని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉండి 155 సీట్ల మెజార్టీతో ఉండి ఇవాళ ఓటమి చేస్తున్నాం. అది కూడా దారుణమైన ఓటమికి తావుదీయడం ఏమాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పుకున్నారు. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఒక దిక్సూచి అని చెప్పుకున్నారు. ఏదైతే ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా విద్యార్థులకు సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, మిగతా అనేక సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలోనే ఎక్కడ కూడా చేయలేదు, మేము చేశామని చెప్పారు. అలాంటిది వల్ల కనీస ప్రతిపక్ష హోదా రాని స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ ఉందంటే అసలు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికే మంత్రులంతా కూడా ఓటమి దిక్కు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రోజా కావచ్చు, ఇటు బొత్స సత్యనారాయణ, అనేక మంది, అంబటి రాంబాబు లాంటి అనేక మంది మంత్రులంతా కూడా ఇవాళ ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా వాళ్ళు కృష్ణా జిల్లా కావచ్చు, ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఆధిక్యంలో ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇటు రాయలసీమకు సంబంధించి కూడా ప్రధానంగా లీడ్లో ఉన్నారు. వారే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి మెజార్టీ సీట్లలో వారు లీడ్లో ఉన్న నేపథ్యంలో అధికారం ఖాయమన్న దిశగా చంద్రబాబు పార్టీకి సంబంధించిన టీడీపీ అడుగులు వేస్తుంది. అంతేకాకుండా కూటమి సంబంధించి మరి కాసేపట్లో చర్చలు కూడా జరుగుతాయని తెలుస్తుంది. ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు ఇరువురు మధ్య చర్చలు కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎన్డీఏ కూటమిలో భాగమైన టీడీపీ వల్ల దేశంలోని ఒక కీలకమైన రోల్ పోషించనుంది. టీడీపీ
టీడీపీకి సంబంధించి మెజారిటీ సీట్లు ఇవాళ ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ అత్యధిక స్థానాలు కూటమికి ప్రధానంగా ఇటు ఎన్డీఏ కూటమి నార్త్లో దెబ్బపడ్డప్పటికీ సౌత్లో కొంత పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో ఏపీ నుంచి కూడా మెజారిటీ స్థానాలు ఇవాళ ఏపీ నుంచే రావడం కూడా ఒక చర్చకు దారితీస్తుంది. ఎన్డీఏకు బలమైన శక్తిగా ఇవాళ సౌత్ ఇండియా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఏపీ ప్రధానంగా ఎక్కువ సీట్లు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం చూసినట్లయితే ఏపీ ఎన్నికలు ఒక వినూత్నమైన ఫలితమే వస్తుందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి మాత్రం ఇది ఒక గట్టి దెబ్బే అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది, కనీసం 110 స్థానాలు గెలుచుకుంటున్న కనీసం 110 కాదు, కనీసం 17, 18 గెలిచే పరిస్థితి లేదనిపిస్తుంది. ఇప్పటికీ 15 మాత్రమే లీడ్లో ఉంది, మరో 2-3 మాత్రమే లీడ్లోకి గెలిచే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి కాకుండా ఏదైతే కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన పార్టీలకు సంబంధించి వాళ్ళ అధికారంలో రానున్నట్టుగా స్పష్టంగా మెజార్టీ లీడ్స్ కనిపిస్తున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.